హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం మాడిన గిన్నె ఎలా ఈజీగా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా గిన్నె అయితే ఎలా మాడిపోయిందో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని మాడిపోయిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత మాడిపోయినంత వరకు వాటర్ ములిగేంత వరకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం నేను వంట సోడా వేసుకున్నానండి. తర్వాత నేను సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ వేసుకున్నానండి. మీరు లిక్విడ్ ఉంటే లిక్విడ్ కూడా వేసుకోవచ్చండి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకుని ఇలాగా ఒక గరిటెతో ఇలా అదుముకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే దాన్ని ఉన్నదంతా వచ్చేస్తుందండి. చూసారా, ఇలా చేస్తే ఇలా అంతా వచ్చేస్తూ ఉంటుందండి. ఇంకా అక్కడక్కడ ఉన్నది నేను ఇలాగా గరిటెతో ఇలాగా తిప్పుతూ ఉంటున్నానండి. ఇలా ఈజీగా వాష్ చేసుకోవచ్చండి మాడిన గిన్నెను కూడాని. అలా మరిగించుకుంటూ ఉండాలండి. ఇంకా కింద నాకైతే అడుగంటేసింది మట్టిగా ఉన్నదండి. అది వచ్చేంతవరకు నేను మరిగించుకోవాలి. ఇలా పైకి మరిగించుకొని ఇలా గరిటె సహాయంతో ఇలా అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి. మనం సర్ఫ్ వేసాం కదండి, దానికైతే ఉన్న లోపల ఉన్న జిడ్డుదంతా మురికంతా వచ్చేస్తుందండి పైకి. ఇలా మనం కలుపుతూ ఉండాలండి. తర్వాత మనం ఆ వాటర్ పారేసుకోవాలండి. పారేసుకుని వేడి మీదే మనం తోముకోవాలండి. నేను పీస్తో తోముకుంటున్నాను. వేడిగా ఉన్నదండి, జాగ్రత్తగా పట్టుకొని మనం తోముకోవాలండి. ఇంకా అక్కడక్కడ మనకు మాడిన గిన్నె మరకలు ఉంటే మాత్రం మళ్ళీ వేడి చేసుకుని మనం స్క్రబ్బర్తో అయితే తోముకుంటే సరిపోతుందండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా మనం తోముకోవాలండి. తోమిన తర్వాత బాగా వాష్ చేసుకున్నాక చూపిస్తున్నానండి. చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.